వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, ఈరోజు నేను చేయబోయే రెసిపీ సాంబార్ రైస్. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా 1 గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకొని 1 అవర్ బిఫోర్ నానబెట్టుకోవాలి. 1 అవర్ బిఫోర్ ఎందుకు అంటే మనకి అన్నం కొంచెం మెత్తగా కావడానికి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఎందుకు అంటే అన్నం మెత్తగా అవుతుంది. అన్నం మెత్తగా అయితే సాంబార్ రైస్కి చాలా బాగుంటుంది. 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. ముందుగా 1 అవర్ బిఫోర్ నానబెట్టుకున్న రైస్ని తీసుకొని కుక్కర్లో వేసుకొని చిటికెడంత పసుపు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే పొంగకుండా ఉంటుంది కాబట్టి. 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. సాంబార్ రైస్కి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయలు, సొరకాయ, దోసకాయ, టొమాటో, కరివేపాకు, బెండకాయలు, ఆలు. ఈ మధ్యలో మనం 4 విజిల్స్ వస్తాయి కదా, 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సొరకాయ, క్యారెట్, ఆలు, బెండకాయ, టమాటా లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకంటే టమాటా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి టమాటా లాస్ట్లో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోండి. కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు కొంచెం చింతపండు రసం, కొంచెం ఉప్పు, కారం, సాంబార్ పౌడర్ మీకు కావాలి అంటే కమెంట్స్లో అడగండి, మీకు లాంగ్ వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు రైస్ని ఈ విధంగా ఆవిరిపోయిన తర్వాత మనం తీసి చూడాలి. నేను చూపిస్తున్న విధంగా రైస్ చేసుకోవాలి. కొంచెం కలుపుకోండి రైస్, అంతే. ఇప్పుడు వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా చింతపండు రసం, ఆ రసంని దీంట్లో వేసుకోవాలి. ఈ రసం ఎందుకు అంటే ముక్కలకు ఈజీగా పడుతుంది కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి కూరగాయలని. దాని తర్వాత మూత తీసి కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ముక్కలు ఉడికిపోయినాయి. ఇప్పుడు దాని తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న రైస్ దీంట్లో వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి, సో దట్ అది ఈజీగా కలుస్తుంది. మీకు ఈ విధంగా చూపిస్తున్నా కదా, మీరు అట్లా వేసుకొని మెల్లమెల్లగా కలుపుకుంటే అయిపోతుంది సాంబార్ రైస్. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా కదా, అట్లా మెల్లమెల్లగా కలుపుకోండి రైస్. అప్పుడు మనకి ఎంతో రుచికరమైన సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. మీరు దీన్ని బూందీ ఆర్ నెయ్యి దేంతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీలో రావాలి. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టే సాంబార్ రైస్ ఆల్మోస్ట్. దీన్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ నెయ్యి వేసి చూపిస్తున్నాను. ఎంతో రుచికరమైన సాంబార్ రైస్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్